మనందరికీ ఇది అనుభవమే కదా. ఎవరైనా ఒక చిన్న మాటంటారు, అది రోజంతా మనసులో తిరుగుతూ ఉంటుంది. లేదా ఎప్పుడో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి మన మూడంతా మారిపోతుంది. అసలు మన మనసులో ఈ తక్షణ ప్రతిచర్యలు ఎందుకు, ఎలా పుడతాయి? దీని వెనుక ఉన్న చోదక శక్తి ఏంటి? ఈరోజు మనం పరిశీలిస్తున్న పాలీ గ్రంథం ప్రకారం దీనికి సమాధానం సంఖార అనే ఒకే ఒక్క పదంలో దాగి ఉంది. సంఖార, ఈ పదం వినగానే నాకేదో పెద్ద ఫిలాసఫీ క్లాసులో కూర్చున్నట్టు అనిపిస్తుంది. కానీ మనం లోతుగా చూస్తే ఇది మన రోజువారీ అనుభవాల గురించే మాట్లాడుతోంది. ఈరోజు మనం SN 22.56 ఉపాదాన పరివట్ట సుత్త ఆధారంగా ఈ సంఖార అనే భావన వెనుక ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన లక్ష్యం ఇది కేవలం ఏర్పడిన వస్తువుల గురించి కాకుండా మన ఆలోచనలు, చర్యల వెనుక ఉన్న అసలు ఇంజిన్ లాంటిదని అర్థం చేసుకోవటం. అవును, ఈ పదం చాలా మందిని కొంచెం తికమక పెడుతుంది. ఎందుకంటే సంఖార అనే పదానికి సాధారణంగా నిర్మించబడినది లేదా షరతులపై ఆధారపడినది అని విస్తృత అర్థం ఉంది. ప్రపంచంలో ప్రతీదీ సంఖారమే. కాని పంచస్కంధాల సందర్భంలో, అంటే మన అనుభవాన్ని విశ్లేషించేటప్పుడు, బుద్ధుడు దీనికి చాలా నిర్దిష్టమైన, సూటి అయిన అర్థాన్నిచ్చాడు. అదే చేతల లేదా సంకల్పం. అంటే ఒక పని చేయడానికి మనసులో పుట్టే ఉద్దేశ్యం, ప్రేరణ. ఈరోజు మన చర్చంతా దీని చుట్టూనే తిరుగుతుంది. సరే, అంటే మీరు చెప్పేది ఈ పెద్ద తాత్విక పదం సంఖార అంటే ప్రాథమికంగా మన మనసులో ఒక పని చెయ్యాలని పుట్టే ప్రేరణ లేదా సంకల్పం అన్నమాట. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది. మన మూలగ్రంథం కూడా సంస్కారాలు అంటే ఏమిటి, 6 రకాల సంకల్పాలున్నాయి అని సూటిగా చెబుతోంది. అసలు ఈ సంకల్పానికి మన అనుభవానికి మధ్య సంబంధమే. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనసులో ఓ అనుభవం ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి. సాధారణంగా 3 దశలుంటాయి. మొదటిది వేదన, అంటే ఒక అనుభూతి కలగడం. అది సుఖంగా ఉండొచ్చు, దుఃఖంగా ఉండొచ్చు, లేదా తటస్థంగా ఉండొచ్చు. రెండవది సంజ్ఞ, అంటే దాన్ని గుర్తించడం. మూడవదే మన సంఖార, అంటే దానికి ప్రతిస్పందించాలనే ఉద్దేశ్యం పుట్టడం. ఒక ఉదాహరణతో చెబితే ఇంకా స్పష్టంగా ఉంటుందేమో. తప్పకుండా. అనుకుందాం, మీరొక మామిడి పండును చూశారు. దాన్ని చూడగానే కంటికి కలిగిన ఆహ్లాదకరమైన అనుభూతి వేదన. ఓ, ఇది బాగా పండిన మామిడి పండు అని దాన్ని గుర్తించడం సంజ్ఞ. సరే, ఇక్కడితో ఆగదు. ఆ తర్వాత మనసులో దీన్ని తినాలి, దీని రుచి అద్భుతంగా ఉంటుంది అనే ఒక చురుకైన ప్రేరణ, ఒక ఉద్దేశ్యం పుడుతుంది చూశారా? అదే సంఖార లేదా చేతన. ఈ సంకల్పమే మనల్ని చర్యవైపు నడిపిస్తుంది. అది మనసు యొక్క క్రియాశీలక నిర్మాణ భాగం. అంటే ఇది కేవలం ఒక ఆలోచన కాదు. ఇది మామిడి పండు అనేది ఒక ఆలోచన. కాని దీన్ని తినాలి అనేది ఒక ప్రేరణ, ఒక చర్యకు పునాది వేసే శక్తివంతమైన ఉద్దేశ్యం. మన అనుభవం పట్ల మనస్సు నిష్క్రియాత్మకంగా ఉండకుండా చురుకుగా స్పందించే క్షణం ఇదేనన్నమాట. సరిగ్గాదే. ఇది కేవలం ఆలోచన కాదు, ఒక ఉద్దేశ్యం. ఈ ఉద్దేశ్యమే కర్మకు బీజం వేస్తుంది. ఒక భిక్షువు ఒక గ్రామంలో భిక్షాటనకు వెళ్ళినప్పుడు ప్రజలు అతడిని గౌరవించి ఆహారం సమర్పించవచ్చు. ఆ దృశ్యాన్ని చూడటం, ఆ మాటలు వినడం వల్ల సుఖవేదన కలుగుతుంది. వారు గౌరవిస్తున్నారని గుర్తించడం సంజ్ఞ. ఆ గౌరవానికి పొంగిపోయి నేను గొప్పవాడిని, నాకు ఎంత గౌరవం దక్కుతోంది అని ఆ సుఖవేదనను పట్టుకోవాలనే మానసిక ప్రేరణ పుడితే అది ఒక రకమైన సంఖార. అదేవిధంగా ఎవరైనా విమర్శిస్తే దానికి కోపంతో, ద్వేషంతో ప్రతిస్పందించాలనే ప్రేరణ కూడా సంఖారమే. ఈ సంకల్పాలే మన కర్మలను నిర్మిస్తాయి. ఓకే, అంటే మన ప్రతి అనుభవానికి ఒక సంకల్పం పుడుతుంది. కాని నేను చూసేదానికి, వినేదానికి, ఆలోచించేదానికి పుట్టే సంకల్పాలు ఒకేలా ఉండవు కదా. మన మూలగ్రంథం వీటినేమైనా వర్గీకరించిందా? ఖచ్చితంగా. అందుకే సుత్తలో స్పష్టంగా 6 రకాల సంకల్పాలు అని చెప్పారు. ఇది మన 6 ఇంద్రియ ద్వారాలకు సంబంధించినవి. మన అనుభవమంతా ఈ 6 ద్వారాల నుంచే కలుగుతుంది కాబట్టి సంకల్పాలు కూడా 6 రకాలుగా ఉంటాయి. మొదటిది రూపాల పట్ల సంకల్పం, అంటే కంటితో చూసిన వాటి పట్ల మనస్సులో కలిగే ప్రేరణ. ఇది ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు, మీరు ఒక అందమైన దృశ్యాన్ని చూశారు. వెంటనే మనసులో దాన్ని ఇంకా చూడాలనే లేదా దాన్ని సొంతం చేసుకోవాలనే సంకల్పం కలగవచ్చు. అదే ఒక అప్రియమైన, భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు దాన్నుండి వెంటనే దృష్టి మరల్చాలని,
అక్కడ్నుండి దూరంగా వెళ్లాలనే సంకల్పం పుడుతుంది. మనం ఒక దుకాణంలో నడుస్తున్నప్పుడు ఒక వస్తువు రంగు మనల్ని ఆకర్షిస్తే దాన్ని కొనాలనే ఆలోచన రాకముందే దానివైపు ఆకర్షితులం అవ్వాలనే ఒక సూక్ష్మమైన సంకల్పం పుడుతుంది. ఇవన్నీ రూప సంకల్పాలు. రెండవది శబ్దాల పట్ల సంకల్పం. అంటే చెవితో విన్న వాటి పట్ల కలిగే ప్రతిస్పందన. ఇందాక మీరు చెప్పిన ప్రశంస లేదా విమర్శ ఉదాహరణ దీనికి సరిగ్గా సరిపోతుంది. అవును, పొగడ్త విన్నప్పుడు దాన్ని ఇంకా వినాలని, ఆ ఆనందాన్ని ఆస్వాదించాలనే సంకల్పం పుడుతుంది. అదే నింద లేదా కఠినమైన మాట విన్నప్పుడు బాధపడాలని లేదా ఎదురుదాడి చెయ్యాలనే సంకల్పం తక్షణమే పుడుతుంది. సంగీతం విన్నప్పుడు మనసులో కలిగే కదలిక కూడా ఒక రకమైన శబ్ద సంకల్పమే. ఇక మూడవది వాసనల పట్ల, నాల్గవది రుచుల పట్ల, ఐదవది స్పర్శల పట్ల సంకల్పం. ఇవి చాలా ప్రాథమికంగా జంతు సహజంగా అనిపిస్తున్నాయి. అవి ప్రాథమికమైనవే కానీ చాలా శక్తివంతమైనవి. మంచి భోజనం వాసన రాగానే ఆకలి లేకపోయినా తినాలనే సంకల్పం పుట్టడం మనందరికీ అనుభవమే. రుచికరమైన ఆహారం తింటున్నప్పుడు ఇంకొక ముద్ద తినాలనే సంకల్పం మనల్ని నియంత్రిస్తుంది. మెత్తటి పరుపుపై పడుకున్నప్పుడు ఆ సుఖాన్ని అనుభవించాలని, అందులోనే ఉండిపోవాలనే సంకల్పం, ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే నిరంతరం మనసులో పుడుతూ మనల్ని నడిపిస్తూనే ఉంటాయి. ఈ సంకల్పాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే అవి మన అలవాట్లుగా మారిపోతాయి. మనం వాటిని గమనించడం కూడా మానేస్తాం. ఇక ఆరవది, ఇది చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తుంది, మానసిక విషయాల పట్ల సంకల్పం. అంటే మనసులోని ఆలోచనలు, జ్ఞాపకాలు, ఊహల పట్ల మన ప్రతిస్పందన. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండానే ఇది జరుగుతుంది గదా? అవును, ఇది అత్యంత సూక్ష్మమైనది మరియు బహుశా అత్యంత ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే మిగతా 5 ఇంద్రియాలకు ఒక బాహ్య వస్తువు కావాలి. కాని మనసుకక్కర్లేదు. మనసు తనలోనే ఒక పాత జ్ఞాపకాన్ని, ఒక అవమానాన్ని గుర్తుకు తెచ్చుకోగలదు. అది మానసిక విషయం, ధమ్మ. దాన్ని గుర్తుచేసుకున్న వెంటనే వారిపై పగ తీర్చుకోవాలి అనే భవిష్యత్తు గురించి ఒక సంకల్పం పుడుతుంది, లేదా ఒక సంతోషకరమైన జ్ఞాపకం గుర్తుకు వచ్చి అలాంటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అని ఆశపడాలని సంకల్పం పుడుతుంది. ఈ సంకల్పాలే మనల్ని గంటలు తరబడి గడిచిన గతాన్ని తలుచుకోవడంలో లేదా జరగని భవిష్యత్తు గురించి ఊహించుకోవడంలో బంధిస్తాయి. అంటే మనం ఒక నిశ్శబ్దమైన గదిలో కదలకుండా కూర్చున్నా కూడా మన మనసు మాత్రం తన పాత జ్ఞాపకాలతో, భవిష్యత్తు ప్రణాళికలతో కొత్త కర్మలను సృష్టిస్తూనే ఉండగలదన్నమాట. ఇది కొంచెం కలవరపెట్టే విషయమే. అది నిజం. ఈ ప్రతిచర్య ఎంత వేగంగా జరుగుతుందంటే మనం దాన్ని గమనించం కూడా. మనసులో పుట్టే ఈ సంకల్పాలు మనల్ని నిరంతరం చర్యలవైపు, రాగద్వేషాలవైపు ఒక గొలుసుకట్టులా నడిపిస్తూనే ఉంటాయి. ఒక్క నిమిషం, మీరు చెబుతుంటే ఈ సంకల్పాలు నా ప్రమేయం లేకుండానే వాటంతటా అవే పుడుతున్నట్టనిపిస్తోంది. అలా అయితే నా ఆలోచనలపై, నా ప్రతిచర్యలపై నాకు నియంత్రణ లేదా? నేను కేవలం ఈ సంకల్పాల చేతిలో ఒక కీలుబొమ్మనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఈ సంకల్పాలు ఎక్కడ నుండి పుడతాయో అర్థం చేసుకుంటే దొరుకుతుంది. సుత్త ప్రకారం ఈ సంస్కారాలు ఫస లేదా స్పర్శ వలన పుడతాయి. ఇక్కడ స్పర్శ అంటే కేవలం చర్మంతో తాకడం కాదు. బౌద్ధ పరిభాషలో స్పర్శకి విస్తృతమైన అర్థముంది. ఒక ఇంద్రియం, ఉదాహరణకు కన్ను, ఒక ఇంద్రియ విషయం, ఒక రూపం, మరియు వాటి కలయిక వల్ల కలిగే చైతన్యం, కంటి విజ్ఞానం, ఈ మూడింటి కలయికకే స్పర్శ. ఓ, అంటే కన్ను ఒక రూపాన్ని చూడటమే ఒక స్పర్శ, చెవి ఒక శబ్దాన్ని వినటమే ఒక స్పర్శ, అలాగే మనసు ఒక ఆలోచనను తలచుకోవడమే ఒక స్పర్శ. అలాగా? చెవి ఒక శబ్దాన్ని వినకపోతే శబ్దానికి సంబంధించిన సంకల్పం పుట్టదు. ఇది దుఃఖ చక్రంలో ఒక ముఖ్యమైన గొలుసు. స్పర్శ జరిగినప్పుడు వరుసగా వేదన, సంజ్ఞ మరియు సంఖార పుడతాయి. కాబట్టి సంకల్పాలు గాలిలోంచి పుట్టవు, వాటికొక నిర్దిష్టమైన కారణముంది. అదే స్పర్శ. సరే, కారణం తెలిసింది. మరి నివారణ? ఈ సంకల్పాల గొలుసుకట్టు నుండి బయటపడాలంటే ఇంద్రియాలను మూసేసుకుని చూడటం, వినడం ఆపేయాలా? అది సాధ్యమేనా? అస్సలు కాదు. చూడటం, వినడం ఆపడం సాధ్యం కాదు. అది మార్గం కూడా కాదు. మార్గం ఏమిటంటే స్పర్శ జరిగినప్పుడు ఆ ప్రక్రియను ప్రజ్ఞతో, అంటే ఎరుకతో గమనించడం.
ఉదాహరణకు, ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు ఆ శబ్ద స్పర్శ జరుగుతుంది. వెంటనే నన్ను అవమానించారు అనే బాధాకరమైన వేదన, దానితో పాటు కోపంతో కూడిన సంకల్పం పుడుతుంది. ఇది సాధారణంగా జరిగేది. అవును, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ అభ్యాసం ద్వారా ఆ శబ్దం కేవలం శబ్దమే అని, దానివల్ల కలిగే వేదన కేవలం ఒక అనుభూతే అని, దానిపై ప్రతిస్పందించాలనే సంకల్పం మనసులో పుట్టిన ఒక తాత్కాలిక ప్రేరణ మాత్రమే అని గమనించగలిగితే, అప్పుడు ఆ సంకల్పం యొక్క పట్టు సడలుతుంది, దాని శక్తి తగ్గిపోతుంది. దానికి బానిస అవ్వకుండా దాన్ని కేవలం ఒక పరిశీలకుడిగా చూడగలుగుతాం. ఈ సంకల్పాలు అనిత్యమైనవి, అంటే శాశ్వతం కానివి, మరియు అనాత్మ, అంటే ఇవి నేను లేదా నాది కాదు, ఇవి కేవలం మనసులో జరిగే ప్రక్రియలు అని అర్థం చేసుకోవడమే విముక్తికి మార్గం. అంటే అసలు విషయం స్పర్శన ఆపడం కాదు. స్పర్శ జరిగిన తర్వాత పుట్టే తక్షణ ప్రతిచర్య లేదా సంకల్పాన్ని గమనించి దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ఆ సంకల్పాన్ని మనతో తాతీకరించుకోకుండా దానికి మనకు మధ్య ఒక ఖాళీని సృష్టించడం. పరిపూర్ణంగా చెప్పారు. ఆ ఖాళీని సృష్టించడమే ప్రజ్ఞ. ఆ సంకల్పం పుట్టడాన్ని గమనించడం, అది ఉండటాన్ని గమనించడం, అది అంతరించిపోవడాన్ని గమనించడం, ఈ అవగాహనను పెంపొందించుకోవడమే అభ్యాసం. ఇది ఈ సంకల్పాలను యథాతథంగా చూసే ప్రజ్ఞను ఎలా పెంపొందించుకోవాలి అనే మరో ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దానికి సమాధానం ఆ అభ్యాస మార్గంలోనే, అంటే శీలా, సమాధి, ప్రజ్ఞల సాధనలోనే ఉంది. ఈ చర్చ నుండి మనం తెలుసుకున్న ముఖ్య విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. సంఖారాలు అంటే ఏవో రహస్యమైన శక్తులు కావు. అవి మన 5 ఇంద్రియాలు మరియు మనసు ద్వారా పుట్టే 6 రకాల సంకల్పాలు. ఇవి స్పర్శ ద్వారా మొదలై మన చర్యలకు, మన అనుభవాలకు, అంతిమంగా మన కర్మలకు కారణమవుతాయి. వీటిని అర్థం చేసుకోవడం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడమే. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో కీలకమైన విషయం ఉంది. ఈ సంకల్పాలు మనచే నిర్మించబడినవి. అవి వాటంతట అవే పుట్టవు. మన గతానుభవాలు, మన అలవాట్లు, మన దృక్పథాల ఆధారంగా మనమే వాటిని క్షణక్షణం నిర్మిస్తూ ఉంటాం. అవి శాశ్వతం కావని, అవి మన అస్తిత్వంలో ఒక శాశ్వత భాగం కాదని గ్రహించడం దృక్పథంలో ఒక పెద్ద మార్పును తెస్తుంది. మన మనసులో నిరంతరం జరిగే ఈ నిర్మాణ ప్రక్రియలో కేవలం ఒక పాత్రధారిగా కొట్టుకోకుండా ఒక పరిశీలకుడిగా మారడానికి ఇది సహాయపడుతుంది. మనసులో కలిగే ప్రతి ప్రేరణ నేను కాదు, నాది కాదు, అది కేవలం ఒక మానసిక నిర్మాణం అని చూడగలగడం ఒక గొప్ప స్వేచ్ఛ. శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ఆలోచన. ఈ సంస్కారాలకు మూలం స్పర్శ అని మన ఆధారం చెబుతోంది. మన రోజువారీ జీవితంలో మనం గమనించని ఎన్నో చిన్న చిన్న స్పర్శ క్షణాల నుండి పుట్టే ఈ సంకల్పాలపై మన మానసిక శక్తి ఎంతగా ఖర్చవుతోంది. ఒక ఫోన్ రింగ్ అయినప్పుడు దాన్ని వెంటనే తీయాలనే సంకల్పం పుడుతోంది. ఒక ఇష్టమైన వంటకం కనిపించినప్పుడు తినాలనే సంకల్పం పుడుతోంది. తక్షణ సంకల్ప ప్రతిచర్యకు బదులుగా ఆ స్పర్శ జరిగిన క్షణంలో ఆ సంకల్పం పుట్టడాన్ని కేవలం ఎరుకతో గమనిస్తే మన అనుభవంలో ఏం మారవచ్చు?